ముందుగా సేనాపతి అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకోసమంటే ఇందులో ఉన్న దాంట్లో అందరికంటే చిన్న నేనే అనుకుంటా. కానీ సినిమాలలో పేర్లు ఉండాలని నేను 95 నుంచి 96, 95, 96 నుంచి కూడా ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చూసి వందే మాతరం శ్రీనివాస్ అన్న గారి పాటలను పాడుకుంటా ఒక 5 సీఎంల దగ్గర పనిచేసిన అప్పటి నుంచి చంద్రబాబు నుంచి ఇప్పటి మొన్నటి దాకా. అది మా భూమిపల్లి అశోక్ అన్నకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాం. నేను కేసీఆర్కు 2005 డ్రైవర్ను కూడా. నాకు వయసు 38 ఏళ్ళు ఉంటాయి. కానీ ఈ శ్రీమతి అనేది ఒక బలగం తర్వాత ఇందాక సారి చెప్పినట్టుగా బలగం తర్వాత తెలంగాణ యాస భాష పాటలన్నీ కూడా ఎక్కువగా అంతకన్నా ముందు కొంచెం ఉండే వసే రాములమ్మ తరుణంలో. కానీ మంచి కార్యక్రమం, ఒక తెలంగాణ బిడ్డ దొడ్డి కొమరయ్య తూటాలకు కూడా వెనకాడకుండా భూమి కోసం, ముక్తి కోసం, రైతాంగ సాయుధ పోరాటం కోసం సాకలైలమ్మతో సహా, అదేవిధంగా షేక్ పందగి కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీంబాని, ఇలాంటి వాళ్ళ చరిత్రలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మంచి కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మా సేనాపతి అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఒక చిన్న పాట. తెలంగాణ పల్లెలల్లా పొద్దు బొడిచెనో, నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో. తెలంగాణ పల్లెలల్లా పొద్దు బొడిచెనో, నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగాదారిలో జన బాంధవుడే తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగాదారిలో జన బాంధవుడే తెలంగాణ. తెలంగాణ పల్లెలల్లా పొద్దు బొడిచెనో, నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో. చార్మినారు ఒంటి నిండా కొత్త రంగులు పోతినట్టు, కొత్త రంగులు పోతినట్టు, పూలు కొండ కిలా మీద మన జెండా ఎగిరినట్టు, మన జెండా ఎగిరినట్టు. అమరుల స్తూపాల నుండి కాంతి జిమ్మెనో, నగాదారిలో నింగికెగిచెనో తెలంగాణలో. అమరుల స్తూపాల నుండి కాంతి జిమ్మెనో, నగాదారిలో నింగికెగిచెనో తెలంగాణలో. తెలంగాణ అరరర తెలంగాణ, తెలంగాణ పల్లెలల్లా పొద్దు బొడిచెనో, నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగాదారిలో జన బాంధవుడే తెలంగాణలో. ఉస్మానియా కాకతీయ తుకతుకమని పొడికినట్టు, విద్యార్థుల గర్జనలు ఢిల్లీని వణికించినట్టు. ఉస్మానియా కాకతీయ తుకతుకమని పొడికినట్టు, విద్యార్థి గర్జనలు ఢిల్లీని వణికించినట్టు. కలలు కన్న కంటి పాప నేల కొరిగెనో, నగాదారిలో నింగి దాకెనో తెలంగాణలో. కలలు కన్న కన్న పాప కంటి మెరుగనో, నగాదారిలో నేల కొరిగెనో తెలంగాణలో. తెలంగాణ అరరర తెలంగాణ, తెలంగాణ పల్లెలల్లా పొద్దు బొడిచెనో, నగాదారిలో పోరు నడిపెనో తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగాదారిలో జన బాంధవుడే నగాదారిలో. జయశంకరుడే, నగాదారిలో జన బాంధవుడే తెలంగాణలో. థ్యాంక్ యూ అన్నగారు, ధన్యవాదాలు. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తెలంగాణలో ఏదున్నా కానీ, ఎక్కడికి పిలిపించినా కానీ నేను సబ్బండ కళల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. నా దగ్గర కూడా దాదాపు ఒక 300 మంది ఉంటారు. అన్నగారు కూడా కరీంనగర్కి పోయినప్పుడు 2-3 సార్లు ఫోన్ చేసిండు. మాదేమో పెరక కమ్యూనిటీ, ఆ సంఘంలో కూడా పని చేస్తున్నా. ధన్యవాదాలు అన్నగారికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. నా పేరు సేనాపతి, దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ని. కరెక్ట్గా 1 year క్రితం నేను సినిమా నిర్మాణం కోసమని తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుని కలవడం జరిగింది. కలిసి నా ఒక ప్రయత్నాన్ని, నా జర్నీని, నా ప్రయాణాన్ని వాళ్ళతో వివరించి, సార్ నేను
ఇట్లా మన కోసం చనిపోయిన తెలంగాణ బిడ్డ మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి, మీ సంఘం తరపున అని చెప్పేసి కోరంగానే తెలంగాణలో ఉన్న ముఖ్యమైన సంఘాల వాళ్ళంతా ఖచ్చితంగా నా మాటలు స్పందించి ఆ రోజు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన సినిమా నిర్మాణం ఇన్ని జిల్లాల్లో ఇంత విజయవంతంగా కొనసాగుతుందంటే అది కేవలం తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాల నాయకుల సపోర్ట్తోనే ఇంత అద్భుతంగా మనకు ప్రయాణం కొనసాగుతుంది. ఈరోజు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా దాదాపుగా 30 నుంచి 50 కులాల సభ్యులు మన జిల్లా కమిటీలో ఉన్నారు. ఉండి అక్కడ ఆ జిల్లాలో మనకు కావాల్సిన సహనిర్మాతల పరంగా కావచ్చు, మా సినిమా ఫంక్షన్ల పరంగా కావచ్చు సహకరిస్తూ నిజంగా నాకు చాలా తేలికైన పని కల్పించారు. సో అందుకోసమని ఒక్కసారి, ఎందుకంటే నేను ఎప్పుడూ ఏప్రిల్ వరకు కూడా నేను అందరితో టచ్లో ఉండేవాడిని. ఎందుకంటే మనం జిల్లాల పర్యటన ఉన్నప్పుడు ఏప్రిల్ తర్వాత జిల్లా పర్యటన అయిపోయిన తర్వాత నేను ఎవరికి టచ్లోకి రాలేకపోయాను రాష్ట్ర అధ్యక్షులకి. కారణం ఏంటంటే అప్పటికే జిల్లా కమిటీలు మొత్తం అయిపోయినాయి. తర్వాత కొంతమంది మన రాష్ట్ర అధ్యక్షులు ఉండి సరదాగా సేనాపతి ఏంటి మర్చిపోయినావా మమ్మల్ని, నీ పని వరకు అయిపోయింది కాబట్టి మర్చిపోయావు అనేసి సరదాగా అన్నారు. సరే సరదాగా అన్నా సీరియస్గా అన్నా నాకు అనిపించింది ఎందుకు ఒకసారి మనం కలవాలి, వాళ్ళకి కలిసి మనం కనీసం కృతజ్ఞత చెప్పాలి, మనం వాళ్ళకి కనీసం థ్యాంక్స్ చెప్పాలని ఒక ఆలోచనతోన ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వస్తున్నారు, ఇంకా చాలా అన్ని కులాల నుంచి కూడా వస్తున్నారు దాదాపుగా. సో నిజంగా ఈ జర్నీ రాబోయే రోజుల్లో మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఇన్స్పిరేషన్గా మిగులుతుంది. ఎందుకంటే ఈరోజు ఇదొక కొత్త ప్రయాణం. నిజంగా కుల సంఘాలతో సినిమా తీయడం అన్నది ఎక్కడ జరగలేదు ప్రపంచంలో. కుల సంఘాలను బేసిక్ చేసుకొని వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని మెప్పించి వాళ్ళ ఒక దీవెనలతోన వాళ్ళ సపోర్ట్తో సినిమా తీయడం అంటే అది ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. ఇది ప్రపంచ సినీ చరిత్రలో ఒక వండర్, ఒక అద్భుతాన్ని మనం క్రియేషన్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ సినిమా కూడా అంతే బాగుంటుంది. 100% మన బిడ్డ చరిత్ర ఇది, మన గడ్డ చరిత్ర, మన బహుజనుల బిడ్డల్ని బయటికి తీసుకొచ్చే సినిమా ఇది. రేపటి నాడు ఏ ఒక్క వీరిని కూడా వదిలిపెట్టకుండా ఏ కులంలో ఏ బహుజన నాయకుడు ఉన్నాడో ఎత్తికి పట్టుకొచ్చి మరీ ఈ సినిమాల్లో పెట్టి ప్రపంచానికి పరిచయం చేసే సినిమా ఇది. కాబట్టి ఇంత గొప్ప సినిమాలో మీరందరూ భాగస్వాములు అవ్వడం, మీ అంత సపోర్టు నాకు దొరకడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా నేను ఫస్ట్ స్టార్టింగ్లో భయపడ్డాను. చాలామంది నాతో ఏమన్నారంటే, ఈ కుల సంఘ నాయకులను అంటున్నావు కానీ కొంచెం కష్టం సేనాపతి, నువ్వు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే నువ్వు మధ్యలో పోయిన తర్వాత వదిలేస్తారు, నువ్వు మళ్ళీ ఎటు కాకుండా పోతావు అనేసి కొంతమంది నన్ను చెప్పారు. నాకు నమ్మకం, ఎందుకంటే నేను ఎంచుకున్న కాన్సెప్ట్ మీద నమ్మకం, దొడ్డి కొమరాయ మీద నమ్మకం, ఆ సినిమా మీద నమ్మకం, నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే నడిపించే నాయకుడు గట్టిగా ఉండి మొండికి వెళ్తేనే ఏ ఉద్యమమైనా సక్సెస్ అవుతుంది. నాకు ఆ మొండితనం ఉంది, ఓపిక ఉంది, తిరిగే సత్తా ఉంది. 8 నెలల నుంచి 33 వారాల పాటు 250 రోజులు 16,000 కిలోమీటర్లు తిరిగానంటే అది నా మొండితనం, అది నా మొండితనం. ఎందుకంటే ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు. సరే కొన్ని కులాల వాళ్ళు కొంచెం అనుమానించిండ్రు, ఈ అబ్బాయి నిజమా కాదా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడా అని రకరకాల కొంచెం డౌట్లు పడ్డారు. అయినా సరే నేనేమో ఇబ్బంది పడలేదు. ఎందుకంటే అన్ని కుల సంఘ నాయకులు మనకు సపోర్ట్ చేయలేం లేదు, సపోర్ట్ చేసిన వాళ్ళతో నేను జర్నీ చేస్తాను. కానీ చాలా అద్భుతమైన జర్నీ. పాపం చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకు అందరికీ నాకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎందుకంటే చేయని వాళ్ళు మన వాళ్ళే, చేసిన వాళ్ళు మన వాళ్ళే. ఇప్పుడు అందరు ఒకరొకరు వచ్చి మద్దతు ఇస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే కష్టమే సమాజంలో వ్యక్తులు నమ్మాలంటే ఎవరైనా అంత ఈజీగా నమ్మరు. ఒక వ్యక్తి వచ్చి నేను సినిమా తీస్తాను అంటే అది అంత ఈజీగా ఎవరు నమ్మరు. ఎందుకంటే గతంలో మన అనుభవం దెబ్బలు తిన్నాం, మోసపోయి ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. కాబట్టి కొంచెం ఎవరికైనా అనుమానాలు వస్తాయి, అది రావడం సహజం మన మనసులో కాబట్టి. సో ఏది ఏమైనా అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఈరోజు మన సినిమా నిర్మాణం అన్నది ఈరోజు సార్ నిజం చెప్పాలంటే నా ఫోన్కి ఫోన్ చేసి మాది పలానా జిల్లా, మేము కూడా మీ సినిమాలో సహనిర్మాతకు జాయిన్ అవుతామని చెప్పేసి అమౌంట్ వేసి, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, నా జస్ట్ ఫోన్లో డబ్బులు వేసి రిసిప్ట్ తీసుకుంటున్నారు. అంటే ఇది ఒక గొప్పతనం నాది కాదు, ఇన్ని కుల సంఘాలు సపోర్ట్ చేయడం బట్టే వాళ్ళ గొప్పతనం. ఇక్కడ నా గొప్పతనం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్. ఇప్పుడు ఒక జిల్లాకు పోవాలంటే సార్, ఇప్పుడు మల్లయ్య సార్ ఉన్నారు, సారు వెంబడే వాళ్ళ జిల్లా వాళ్ళకి ఫోన్ చేసి ఒక పలానా జిల్లాకు మన సేనాపతి వస్తున్నాడు కొంచెం చూసుకోండి అని చెప్పారు. సిన్ సార్ ఉన్నారు మందుల సంఘం సార్ కూడా చెప్పేవాళ్ళు. నెక్స్ట్ మన అశోక్, భూంపల్లి అశోక్ అన్న ఉన్నాడు, అన్న కూడా చాలా సపోర్ట్ చేసేవాడు. ఏదైనా జిల్లాకి వెళ్ళినప్పుడు మన తమ్ముడు వస్తున్నాడు చూసుకోండి అని చెప్పేవాళ్ళు. అట్లాగా ప్రతి కులం నుంచి కూడా
అన్ని సంఘాల వాళ్ళు, మన కోట్ల శ్రీనివాస్ సార్ రజక సంఘం సార్ చెప్పేవాళ్ళు, మన శ్రీనివాస్ సార్ మన గోత్రాల సంఘం సార్ కూడా సపోర్ట్ చేశారు. అట్లా అన్ని సంఘాల వాళ్ళు కూడా ఏ జిల్లాకు పోయినా సరే కానీ ఇంకా మన ఓడుస్తున్నాడు కొంచెం చూడండి, తనకి హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి, తనేదో మన సినిమా తీస్తాను అంట, మన బిడ్డ సినిమా తీస్తాను అని చెప్పేసి ఆ రకంగా సపోర్ట్ చేయబట్టి ఇంత అద్భుతంగా కొనసాగుతుంది. నిజంగా రాబోయే రోజుల్లో ఈ సినిమా నిర్మాణమే కాదు, సినిమా కూడా సంచలనంగా ఉంటుంది. పాటలు కూడా అద్భుతంగా 10 పాటలు ఆల్రెడీ అయిపోయినాయి. ప్రతి పాట కూడా మన బహుజనులను చైతన్యపరిచే విధంగానే ఉంటుంది పాట. ప్రతి పాట కూడా నిజంగా పాటల కోసం మళ్ళీ రిపీట్గా వెళ్తారు సినిమాకి. సరే స్టోరీ పరంగా అంటే దొడ్డి కొమరాయ పుట్టాడు, పెరిగాడు, పోరాటం చేశాడు, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం చేశాడు, చనిపోయాడు. దాంతోపాటు చాలా విషయాలు ఇంకా చరిత్రలో కనుమరుగైపోయిన చాలా విషయాలు ఈ సినిమాలో నేను వెలికి తీయబోతున్నాను. ఒక 3 సంవత్సరాలు నేను రీసెర్చ్ చేసిన తర్వాతనే సినిమా మొదలుపెట్టాను ఈ సినిమా నిర్మాణాన్ని. సో నిజంగా చాలా కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తున్నాను. ఇంకొక 6 నెలల్లో సినిమా బయటకు వస్తుంది. జనవరి 26 నాడు మనం సినిమా రిలీజింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు రేపు దసరాకి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళిపోతున్నాం. ఏప్రిల్ 3 నాడు షూటింగ్ ఆల్రెడీ ప్రారంభించాము దొడ్డి కొమరాయ సినిమా. సో ఈ రకంగా జిల్లాకు 29 మంది సహ నిర్మాతలను తీసుకుంటూ, ఇంకొకటి ఈ సినిమాలో నటించే వాళ్ళు కూడా మన తెలంగాణ బిడ్డలే. పాటలు రాసేది కానీ, పాడేది కానీ, యాక్టింగ్ చేసేది కానీ, టోటల్గా ఇది తెలంగాణ ఫిలిం కాబట్టి మన పిల్లలే. టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఎంతోమంది రోజు బయట వేరే జిల్లాలో నేను చూస్తున్న ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చూస్తున్నాను, ఎంత గొప్ప టాలెంట్ ఉందంటే అంత గొప్ప టాలెంట్ ఉంది. కానీ వాళ్ళకి అవకాశాల్లో అలాంటి వాళ్ళకి పట్టుకొని మరీ అవకాశం ఇస్తున్న సినిమాలు. ప్రతి జిల్లా మేమే వెళ్తున్నాం, వాళ్ళని హైదరాబాద్ రమ్మడం కాదు, మేమే ప్రతి జిల్లాకి వెళ్ళి ఆడిషన్స్ పెట్టి వాళ్ళ డబ్బులు మిగులుస్తూ, వాళ్ళ టైం మిగులుస్తూ ఆ పేరంతా మేము తీసుకుంటున్నాం. ఆ రకంగా ఇది ఒక తెలంగాణ సినిమా, తెలంగాణ మట్టి మనుషుల సినిమా ఇది కాబోతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి సో వెల్కమ్ సార్, నిర్మల్ కుమార్ సార్, వెల్కమ్ సార్. సో సార్ కూడా మొదటి మీటింగ్ పోయిన సంవత్సరం మనం హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు నిర్మల్ కుమార్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో సార్ కాంగ్రెస్ నాయకులు ప్రజెంట్గా. సో ఈ రకంగా ఈరోజు నిజంగా కొంచెం బోనాల పండుగ, కుల సంఘాల మీటింగ్స్ రకరకాల వల్ల కొంతమంది ఫోన్లు చాలామంది ఫోన్లు అదే అన్నారు. కానీ రాబోయే రోజుల్లో మన టీజరు, ట్రైలరు, పోస్టరు, సినిమా రిలీజింగ్ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ వస్తారు. సో ఏదైనా లోపల ఒకటి నాకు వెళ్తీ మిగిలిపోయింది, వాళ్ళ కనీసం ఇన్ని సంఘాలకు ఒక థ్యాంక్స్ చెప్పలేకపోయాను. మనం ఇంత జర్నీ చేసిన క్రమంలో ఇంత మనకు సపోర్ట్ చేశారు, కానీ ఎక్కడ కూడా నేను వాళ్ళకి ఒక కృతజ్ఞత చెప్పలేకపోయాను. ఒక చిన్న ఫీలింగ్ ఉండే, ఇది ఈ రోజుతో ఆ ఫీలింగ్ పోతుంది. సో ఈ జర్నీకి సహకరించిన అన్ని కుల సంఘాలకు మరొక్కసారి ఈ వేదిక నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సభకి అధ్యక్షత వహించాల్సిందిగా తుమ్మనపల్లి శ్రీనివాస్ సార్ని ఆహ్వానిస్తున్నాను. పేరున రాష్ట్రంలోని వివిధ కులాలకి బాధ్యత వహిస్తూ రాష్ట్ర స్థాయిగా ఎదిగి ఇక్కడికి విచ్చేసిన నా సహచర మిత్రులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ అభినందనలు. అంశం ఏదైనా కూడా ఒక వీరోచిత పోరాటాన్ని తెరకెక్కించడం అనేది సామాన్య విషయం కాదు. పుట్టుక, మరణం వ్యక్తిగతం కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కానీ పుట్టుకకు మరణానికి మధ్య ఉన్న జర్నీ ఏదైతే ఉందో, ప్రయాణం ఏదైతే ఉందో, గ్యాప్ ఏదైతే ఉందో అది ప్రజలది అంటాడు కాళోజీ. అలాంటి అన్నగారికి స్వాగతం. విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం గారికి వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది. ఇట్లాంటి క్రమంలో ఈ సినిమా తీయడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. మనం పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు చాలా సినిమాలు చూసాం, రకరకాల సినిమాలు చూసాం. భావోద్వేగాన్ని చూసాం, ప్రేమపూర్తిని చూసినాం, చారిత్రాత్మకం చూసినాం, సాంఘిక చిత్రాలు చూసాం. కానీ ఒక మంచి మెసేజ్ని ఇచ్చే చిత్రాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అది 30 సంవత్సరాల క్రితం వచ్చేవేమో, కానీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా ఉంటున్నాయి. అలాంటి సినిమాని తీయడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం సేనాది. అట్లాగనే కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది కళాకారులు,
మరికొంతమంది స్వార్థపరులు కలిస్తే సినిమా తీసే పరిస్థితుల్లో సంబంధ వర్గాల్ని, రాష్ట్రంలోని ఆయా వర్గాలకు చెందిన అన్ని కులాలకు సాధ్యమైన అన్ని కులాలని భాగస్వామ్యం చేయడం ద్వారా తన ఔన్నత్యాన్ని ఈ చిత్రం ద్వారా చాటుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మిత్రులు చాలామంది మాట్లాడుతూ సూచించారు ఏంటంటే, చిత్ర నిర్మాణంలో దర్శకునిగా పనిచేస్తున్న మన సహచర మిత్రుడు సేనాకి అప్పటి సాంప్రదాయాల్ని, అలవాట్లని, దుస్తులని కూడా తను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఆనాటి ప్రజల సాంప్రదాయాల్ని, ఆర్థిక స్థితిగతులు కూడా మనకు తేటతెల్లమవుతాయి సినిమా ద్వారా. అట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని, వివిధ కుల సంఘాలు ఆచరించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర పోరాటంలో అవన్నీ కూడా భాగంగా మనం విన్నాం, ఎక్కడో కథలోనో జీవిత చరిత్రలోనో. కానీ చిత్రరూపకంగా మనం చిత్రించేటప్పుడు వాటి మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఒక కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తున్న క్రమంలో ఆ చక్రాన్ని చూపించడం ఎంత అవసరమో, అట్లాగనే ఒక గౌడ సోదరుడు తాటి చెట్టు ఎక్కుతున్న సందర్భాన్ని కూడా మనం ఈరోజు వరకు కూడా మనం చూస్తున్నాం. కానీ రేపటి తరానికి అది తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ఏ కులమైనప్పటికీ కూడా ఆ కులము బలం కావాలి, బలహీనత కాకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది మనము అనేక రకమైనటువంటి వివక్షకి, అవస్థలకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు ఇందులో మీరందరూ, నేను అతీతం ఏం కాదు, మనమందరం కూడా అక్కడి నుంచి చిన్న చిన్న అవస్థల నుంచి, చిన్న చిన్న వివక్షల నుంచి, సహచరుల హేళన నుంచి మనం ఈ స్థాయికి చేరుకున్నాం. కానీ మన పిల్లలు వృత్తి అంటేనే, కులం అంటేనే పారిపోయే సందర్భాలు కనబడుతున్నాయి. కానీ ప్రచన్న నిరుద్యోగితను పారదోలే కులం యొక్క బలం ఈరోజు ప్రభుత్వాలకు తెలియడం లేదు. కులం అంటే ఒక బలహీనత అని ఐకమత్యం లేని వారుగా చూస్తున్నారు. ఇది ప్రభుత్వాల దూరదృష్టి లేకపోవడం వల్ల జరుగుతున్నది. ఈరోజు దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో సంపద సృష్టిలో 50% పైగా బీసీ కుల సంఘాలదే, బీసీ వృత్తులదే. ఏ వృత్తి చేసినా కూడా, ఎంత చదువుకున్నప్పటికి కూడా ఆ వృత్తిలో కుటుంబాన్ని సాదుకుంటున్నాము, అట్లాగనే సామాజిక అవసరాలు తీరుస్తున్నాం. ఒక వడ్రంగైనా, ఒక గౌడైనా, ఒక కుమ్మరైనా, ఒక ఆర్యకట్టుకైనా, ఏదైనా కూడా వృత్తి కులానికి పరిమితం కావచ్చు. కానీ కులం అందించే సేవలు సమాజానికి. ఇది మనం గుర్తించినంతగా మనం దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో పూర్తిగా మనం విఫలమైనామని చెప్పక తప్పదు. అట్లాగనే మీకు చాలా సందర్భాల్లో మనము పెళ్ళి తంతు అందరికీ తెలుసు. కానీ బయట దేశాల్లో పెళ్ళి అంటే పెద్ద తతంగం. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా ఇతరత్ర డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేయాలి. కానీ మన దేశంలో ఒక పుస్తే కడితే పెళ్ళి అయిపోయినట్టు, ఎంత సింపుల్. కానీ ఆ పుస్తే చేసే వాళ్ళకి మనం గౌరవం తక్కువ ఇస్తాం, మర్యాద ఇవ్వం. అట్లాగనే ఒక ఇంటికిలో ఉన్న మనం కోట్ల రూపాయలు సంపాదించి దాచుకుంటే దర్వాజా చేసి తాళం వేసుకునే పరిస్థితి మన దేశంలో. లేకపోతే రక్షణ లేదు, కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, అట్లాగనే మనం కష్టపడి సంపాదించిన డబ్బుకు లేదు. కానీ మనం ఆ పనిని చిన్న చూపుగా చూస్తాం. అట్లాగనే ఏ పనైనా మన బీసీల్లో ముఖ్యంగా ఏ పనైనా కూడా ప్రతి ఒక్కరిది కూడా వృత్తి కులాంది కావచ్చు, పని వ్యక్తిగతమైనది కావచ్చు, దాని అవసరం సమాజానికి ఉన్నది. ఆ సమాజాన్ని అవసరాన్ని తీర్చే భాగంలో ఎంతోమంది శ్రమకు వచ్చి, అవమానాలకు వచ్చి, వివక్షలకు వచ్చి బతుకు వెళ్ళదీస్తున్న బీసీ మిత్రులందరికీ నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ రకమైనటువంటి అంశాలని, ఈ రకమైనటువంటి దృశ్యాలని రేపటి తరానికి అందించే బాధ్యత సినిమాలదే అవుతుంది. ఎందుకంటే మనము చూస్తూ ఉంటాం, నిన్న మొన్న సినిమాలు వచ్చినాయి మనకు గుర్తుంటాయి, కానీ గుండమ్మ కథ బాగా గుర్తుంటుంది మనకి.
అట్లాగనే ఇంకా మేజర్ చంద్రకాంత్ సినిమా గుర్తుంటుంది, అల్లూరు సీతారామ రాజు కథ సినిమా గుర్తుంటుంది, సంపూర్ణ రామాయణం గుర్తుంటుంది, లవకుశ గుర్తుంటుంది. మనకి ఇప్పటికీ టీవీలో వచ్చిన ఆ పాటలు వినాలనిపిస్తుంది. ఇప్పటికీ ఆ సినిమాలు వచ్చిన ఏదో రకంగా మన శరీరం మనకు తెలియకుండానే మన కళ్ళు మన చెవులు టీవీ వైపు వెళ్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఒక మంచి సాహిత్యం, మాటలు కానీ పాటలు కానీ సంగీతం కానీ సమకూర్చిన కళాకారులది. ఆ కళాకారుల నైపుణ్యం వల్ల ఈరోజు 50 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాల్ని కూడా మనం ఈరోజు వరకు కూడా గుర్తించుకొని మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి నైపుణ్యాన్ని అట్లాంటి అవకాశాన్ని సెలెక్ట్ చేసి నాణ్యమైన వ్యక్తుల్ని మంచి సంగీతాన్ని సాహిత్యాన్ని అందజేసే మాటలు పాటలు అందజేసే రచయితల్ని ఎంపిక చేసి భావితరాలకు ఈ సినిమా ద్వారా అందించాలని నేను మిత్రుడు సేన గారిని కోరుతా ఉన్నాను. ఇకపోతే మాట్లాడవలసిన చాలామంది ఉన్నారు. ఇకపోతే చివరిగా ఒక ప్రయత్నం అయితే మొదలైంది. సరిగ్గా సంవత్సరం క్రితం ఈ సినిమా ఆలోచన చేసినప్పుడు ఆ సమావేశానికి నేను అధ్యక్షత వహించాను. తిరిగి ఈరోజు నేను అధ్యక్షత వహించాల్సి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్న వారిలో చాలామంది ఇది ముందుకు అడిగేస్తామా, ముందుకు వెళ్తుందా అని అనేక సందేహాల మధ్య ఒక మొండితనం అని అంటున్నాడు. కానీ నేను మొండితనం అనను, అది ఒక పట్టుదల, ఒక కార్యదక్షతకి నిదర్శనము. అది మొండితనం కానే కాదు. సేన గారు, మీరు మొండితనం అనుకోని నిరుత్సాహపడడానికి ఏమాత్రం వీల్లేదు. మీరు పెట్టుకున్నది ఒక మామూలు విషయం కాదు, అది ఒక మహాయజ్ఞము, అది ఒక మహాక్రతువు. ఇందులో చాలామంది మేము ఉన్నాము. మేము కొంతవరకు మాట సాయం చేయగలమో, ఆర్థిక సాయం చేయగలమేమో, కానీ మీరు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో, ఆ చిత్ర నిర్మాణం ఏదైతే ఉందో, అది విభిన్నమైనటువంటి వ్యక్తుల మధ్య, విభిన్నమైనటువంటి కళాకారుల మధ్య అనేక మంది సాంప్రదాయాలు పుట్టి పెరిగి ఒకతాటి మీదకి వచ్చిన సందర్భంలో వాళ్ళందరితో కలిసి పనిచేయించాల్సిన బాధ్యత మీది. వాళ్ళతో క్రీమ్ ఏదైతే ఉందో తీసుకొని సినిమాగా రూపొందించాల్సిన బాధ్యత మీది. కనుక మా అందరి సమక్షంలో మీరు మా సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్తూ ఉండడం అనేది ఒక మంచి పరిణామము. అట్లాగనే రాష్ట్రంలోని వివిధ కుల సంఘాల రాష్ట్ర నాయకులతో పాటు జిల్లాల్లో కూడా కమిటీలు వేసి సినిమాకి అవసరమైనటువంటి భూమిక ఏదైతే ఉందో, అవసరము చిత్ర నిర్మాణానికి ఎదుగుదలకు అవసరమైన పునాదిని మీరు ఆల్రెడీ ఏర్పాటు చేసేసుకున్నారు. కనుక దీనికి ముందుకు పోవడం ఖచ్చితంగా ముందుకు పోతుంది. సినిమా మంచి విజయాలు సాధిస్తుందని నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరినీ మరోసారి ఈ వేదికకి ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు డిటి మల్లయ్య సార్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఇప్పుడు టైం మనకు కరెక్ట్గా 1 అవర్ ఉంది సార్. 1:30కి మనం దీన్ని హాల్ని క్లోజ్ చేయాలి. సో మనకి ఇంకా 1 అవర్ టైం ఉంది. తలా ఒక 5 మినిట్స్ తీసుకుంటే అందరికి కూడా మనకు మాట్లాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక 5 నిమిషాలు అందరినీ మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సార్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. ఈరోజు తెలంగాణ తొలి ఉద్యమ అమరుడు దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మాణం చేస్తానని సేనాధిపతి నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు నేను ఆయనతో చర్చించినప్పుడు ఏమైందంటే, ఇంత పెద్ద సినిమా తీయడం అంటే ఒక బలహీన వర్గాల కుల సంఘాలతో చేస్తే నాకు చెప్తే ఇది సాధ్యమా అని కానీ చెప్పి నేను ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే మళ్ళీ నాకు రెండోసారి మాట్లాడినప్పుడు మా తెలంగాణ గంగపుత్ర సంఘం 33 జిల్లా కమిటీల పేర్లతో సహా జిల్లా అధ్యక్షుల టెలిఫోన్ నెంబర్స్ అంత ఇచ్చి మీరు అందరితోనే సంప్రదించండి, నేను ఆదేశాలు ఇచ్చిన ఎక్కడెక్కడ మీటింగ్ పోతే. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మాత్రం నేను అక్కడ పాల్గొనడం జరిగింది. కానీ దొడ్డి కొమరయ్య అంటే తెలంగాణ తొలి అమరుడే కాదు, తెలంగాణ సాయుధ పోరాటంలో తన పాత్ర కోసం, పీడితుల కోసం, తాడితుల కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి చరిత్ర కనుమరుగైందంటే చాలామంది పెత్తందారుల యొక్క వ్యవస్థ వల్లనే జరిగిందనేది మనం గమనించవలసిన విషయం. ఈరోజు చూడండి, అల్లూరి సీతారామరాజు తొలి స్వతంత్ర సమరయోధుడు అని చెప్పేసి అతని జీవిత చరిత్ర సినిమా తీసి ఒక సంచలనం సృష్టించారు. ఒక దాసరి నారాయణరావు ఒసే రామలమ్మ సినిమా తీసి ఒక దళిత స్త్రీ యొక్క
వ్యవహారాన్ని బట్టి చూపించాడు. అది కూడా ఒక కమర్షియల్గా మారిపోయింది. అదేవిధంగా ఈ మధ్యన బలగం సినిమా తీశారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ కుటుంబ వ్యవహారం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూసి ఒక సంచలనాన్ని విజయవంతమైంది. అదే తరహాలో నేను సేనాపతి గారు కూడా చెప్పడం ఏమిటంటే, ఈ యొక్క సినిమా దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క వృత్తులు, సంస్కృతిని కూడా అలా ఇమిడించే విధంగా మీరు దాన్ని తయారు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఉదాహరణకు ఒక చేపలు పట్టే గంగపత్తులు ఉంటే చేప వల ఎట్లా వేస్తారు, చేపలు పట్టడం ఎట్లా ఉంటుంది, ఒక కుమ్మరివాడు కుండలు ఏ విధంగా చేస్తారు, ఒక గౌడు తాడి చెట్టు ఎలా ఎక్కిల్చి కళ్ళు తీస్తాడు, ఇదే విధంగా ఒక పద్మశాలి ఒక చేనేత రంగాన్ని ఏ విధంగా చేస్తాడు. అన్ని కులాలను, అంటే నేను ఒక కులం చెప్పడం కదా, అన్ని కులాల యొక్క వృత్తులు అందులో వచ్చేటట్టుగా మీరు ఆ సినిమాలో ప్రధానంగా చేయాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ సినిమా కేవలం వీళ్ళు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి సేనాధిపతి మాత్రమే ఉన్నాడు. ఆయన కూడా దాదాపు నాకు చెప్పడం జరిగింది, ఒక 10 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో ఎన్నో హోదాలు పనిచేసినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి చాలామంది ఆయనకు అవకాశాలు రాక చాలా దూరం పెట్టారు. కాబట్టి నేను శంషాబాద్లో మాట్లాడినప్పుడు సినిమాకు సంబంధించిన కొంతమంది వచ్చి ఇట్లా చేస్తే సక్సెస్ కాదన్నా, దొడ్డి కొమరయ్య అనే పేరు కాకుండా వేరే ఇంకొక పేరు పెట్టి దాన్ని ఇప్పుడు ఒసే రామలమ్మ ఒక దళిత స్త్రీ అయితే ఎట్లా ఉందో అట్లా చేస్తే బాగుందని కొంతమంది అక్కడ చెప్పడం జరిగింది. అయితే నాకు తమ్ముడు ఆ విధంగా చేస్తే నేను సక్సెస్ కాదన్నా, నా యొక్క లక్ష్యం, నా గమ్యం బలహీన వర్గాలు అన్ని కుల సంఘాల యొక్క ఐక్యతతో నేను చేయాలనుకుంటున్నా. ఎవరు సహకరించకపోయినా నా యొక్క పోరాటాన్ని ఆపనని చెప్పడం వల్ల నిజంగా నేను ఆ రోజు ఆయన కూడా అభినందించాను. ఇంత కష్టపడి ఒక సంవత్సరం అన్ని జిల్లాలు పర్యటించి అందరినీ ఏకం చేసి కనీసం నేను రాష్ట్ర అధ్యక్షుని కూడా కొన్ని జిల్లాలు పర్యటించకపోయినా అన్ని జిల్లాలు ఈ మధ్యన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాట్సాప్లలో టెలిఫోన్లలో మాట్లాడడం జరుగుతుంది ఎక్కువ. ఏదైనా సందర్భం ఉంటే మీటింగ్లు ఉన్నా కూడా సోదరుడు అంత రకంగా కష్టపడి ఒక కార్యక్రమాన్ని చేసినందుకు నిజంగా వారిని అభినందిస్తున్నాను. మరి దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర గతంలో ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసినా ఒక దొడ్డి కొమరయ్య యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాను తీసినట్లయితే ఆ సినిమాను చూసి మరొక ఉద్యమకాల యొక్క జీవిత చరిత్ర ఆధారం మీదుగా సినిమాలు రాగలుగుతాయి. దాంతోపాటు బడుగు బలహీన వర్గాల యొక్క ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకి నైపుణ్యం ఉన్న అవకాశాలు లేక దూరంగా అవి నెట్టివేయబడ్డారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు అవకాశాలు కలిగించి సాధ్యమైనంత వరకు మన వాళ్ళనే ఇందులో నిమగ్నం చేసి అన్ని కులాలను అన్ని కుల వృత్తులను దీన్ని సాంస్కృతికంగా చేయడానికి ప్రయత్నం చేసి తప్పకుండా మా యొక్క తెలంగాణ గంగపు సంఘం పూర్తిగా సహాయ సహకారాలు మీకు అందిస్తామని నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక 10,000 రూపాయలు నీకు పంజా కూడా ప్రకటిస్తున్నాను. నీకు రేపు చెక్కు ద్వారా పంపిస్తాను. నేను ఇంతకుముందే మీకు చెప్పాలనుకున్నా, మా జిల్లా అధ్యక్షులు కూడా నేను చెప్పాను, ఏ జిల్లాకు పోయినా మీరు అందరూ కూడా నీకు సహకరించారు, ఇప్పుడు కూడా సహకరిస్తారు. అదేవిధంగా మిగతా కుల సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు, బీసీ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉండి నీకు పూర్తిగా అండగుంటాం. ఈ సినిమాను మాత్రం చాలా బ్రహ్మాండంగా ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ దొడ్డి కొమరయ్య సినిమాని ఎంతోమంది సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి అత్యత మహారథులు ఎంతోమంది ఉన్న దొడ్డి కొమరయ్య గురించి ఎవరు గుర్తుకు లేదు, ఆయన జీవిత చరిత్ర చేయాలనే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే ఆయన పేరులో తీస్తే సినిమా మేము అటర్లీ ఫెయిల్ అవుతాం, మాకు లాభాలు రావు నష్టాలు రావు అనేటువంటి ఆలోచన తప్ప ఒక తెలంగాణ సాయుధ పోరాట వీరుని యొక్క చరిత్ర వెలుగులోకి తీయడంలో వాళ్ళు చూపిన ఆలోచన కంటే కేవలం కమర్షియల్గానే ఆలోచిస్తారు. కానీ నీలాంటి వాడు ముందుకు వచ్చినందుకు రాబోయే రోజుల్లో ఈ రాబోయే తరం, మన యువతరం, నవతరం, మనం అన్ని రంగాల్లో బీసీలో వెనకబడిపోతున్నాం. ఈరోజు రాజకీయ రంగాలలో కూడా మనం ఎంత వెనకబడ్డపోయినాం అంటే, ఏ పార్టీ ఎన్నికల్లో ముందు బీసీలకే మేము అన్ని చేస్తామని మాట్లాడుతారు, ఆఖరికి వచ్చే వరకు బీసీలకే అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ద్వారానైనా అన్ని కుల సంఘాలు ఒక ఐక్యతతోటి మన రాజ్యాధికార దిశగా పయనించడం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్తూ, మరి ఇంకా అనేక విషయాలను మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాల యొక్క అధ్యక్షులకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు నాతో పాటు మీరు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి సేనాధిపతిని మీరు తప్పకుండా ముందుకు నడిపేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు చిన్న ఫంక్షన్ ఒకటి బోనాల పండుగ ఉంది. ఈరోజు బోనాల పండుగ ప్రోగ్రాం కూడా పోయేది ఉంది. మరి తమ్ముడు సేనాధిపతి రావడం వల్ల ఆ కార్యక్రమానికి పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి క్షమించగలరు. భవిష్యత్తులో ఇంకెప్పుడైనా
ఇలాంటి కార్యక్రమం తప్పకుండా మాట్లాడతాను. నేను రేపు మీకు అమౌంట్ ఇస్తాను. మరి ఇంకా మిగతా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ రకంగానే వారికి సహాయ సహకారాలు అందించి రాబోయే రోజుల్లో ఈ సినిమాని అప్పుడప్పుడు కనీసం సినిమా నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారు, ఏ జిల్లాలో చేస్తున్నారు, ఏ జిల్లాలో ఎవరెవరు ఎట్టినట్టు అవసరం ఉంటుందో నువ్వు ఒకవేళ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తాను. నీ యొక్క కార్యక్రమం వల్ల అన్ని జిల్లాలో కుల సంఘాలు కూడా ఒక వేదికపై రావడానికి ఒక అవకాశం ఏర్పడ్డది. నేను నిజంగా మొన్న కొన్ని జిల్లాల వల్ల నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మనోడు మంచిర్యాల జిల్లాకి వెళ్ళిండు, సిరిసిల్ల జిల్లాకి వెళ్తే మా వాళ్ళందరూ పోయి చూస్తే ఇది మంచి కార్యక్రమం అని నువ్వు చెప్పినందుకు మాకు చాలా సంతోషమైంది. నిజంగా కూడా సినిమాతో పాటు కాకుండా మన కుల సంఘాలు ఒక ఐక్యత వచ్చి బీసీలు అంటే మనం ఒక వెనుకబడిన వాళ్ళమే కాదు, నిర్లక్ష్యం చేయబడ్డ వాళ్ళం, ప్రభుత్వాల వల్ల మనకు అవకాశాలు లేక నెట్టివేయబడిన వాళ్ళం. ఇకనైనా మనం దాన్ని ఒక ఆసరాగా తీసుకొని మనకు ఉద్యమ రూపంలో వెళ్ళి ఒక మన స్ఫూర్తి దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా ద్వారా స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే మన కులాలు మన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక ప్రత్యేకంగా సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి తెలియజేస్తూ మరి నేను ప్రోగ్రాం పోయేది ఉంది కాబట్టి నేను దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్. ఏం లేదు సార్, భోజనాలు ఏర్పాటు చేశాము, మాతో పాటు కలిసి తినేసి వెళ్తే బాగుంటుందని ఆలోచన, అంతకు మించి ఏం లేదు. అందరం సరదాగా ఈరోజు స్నేహితులు తినొచ్చాం కాబట్టి భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు అధికారికంగా మన సినిమాలో సహనిర్మాతగా జాయిన్ అయ్యారు సార్. అది కేవలం 10,000 రూపాయల పెట్టుబడితోనే. ఇది ఒక 1000 మందితో నిర్మిస్తున్న సినిమా. దాదాపుగా 186 కులాలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి. 1-2 కులాలు కాదు, తెలంగాణలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వాళ్ళు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు అవుతుండ్రు. ఒక సాధారణ వ్యక్తి పేరు కూడా తెర మీద చూపించాలి. నా కోరిక ఏంటంటే ఒక బహుజనులు, మనం సినిమా చూసేవాళ్ళం కాదు తీసేవాళ్ళంగా ఎదగాలి. బహుజనులు అంటే కేవలం సినిమా చూస్తోలే అని కాదు, రేపటి నాడు తెర మీద మన పేరు చూసుకోవాలి. పోస్టర్లో గోడల్లో పోస్టర్లకు అతికిచ్చే దాంట్లో మన పేర్లు చూసుకోవాలి. కాబట్టి ఆ దిశగా మనం సిస్టాన్ని రివర్స్ చేయాలి. మన సిస్టమ్ మనల్ని ఒక దాంట్లో బంధించింది, మనకి బంధించి ఊపిరి ఆడకుండా చేస్తుంది. అక్కడి నుంచి మనం బయటకు వచ్చి ఆ సిస్టానికి రివర్స్గా మనం ప్రయాణం చేయాలి అన్నప్పుడు ఇదే ప్రయాణం కరెక్టు. సింగిల్గా పోతే ఆ సిస్టమ్ మనం తొక్కేస్తుంది, అది మనం ఎదగనియదు. కాబట్టి నా లక్ష్యం ఒకటే, ఒక సాధారణ వ్యక్తి పేరు కూడా. మొన్న వికారాబాద్ జిల్లా వెళ్ళాము, మన ఇక్కడనే ఉన్నారు జిల్లా చైర్మన్ గారు, మన జిల్లా కన్వర్ గారు. వికారాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టిన తర్వాత ఒక వ్యక్తి లేచి నిలబడి, సార్ నేను సహనిర్మాతగా జాయిన్ కావచ్చు అని అడిగారు. కావచ్చు సార్ అని. మీ పేరేం పేరు అంటే రత్నం అని చెప్పారు. మీది ఏ క్యాస్ట్ అంటే తనే చెప్పాడు, మేము డక్కులం సార్ అన్నాడు. ఓ వెల్కమ్ సార్ అని చెప్పి జాయిన్ అయ్యారు. అయితే సార్ నాకు ఒక కండిషన్ పెట్టారు. తను ఏమంటారంటే ఈవినింగ్ మా ఇంటికి రావాలి సార్, మీరు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళండి సార్ అని అడిగారు. సరే సరే వచ్చేస్తా అని చెప్పాను. వాళ్ళ ఇంటికి వెళ్తే చుట్టూ కంప చెట్లు, ఆ కంప చెట్లు గుడిసే, అటుపక్క ఇటుపక్క పందులు కుక్కలు. ఆ వ్యక్తి మనకు సినిమాకు సహనిర్మాతగా జాయిన్ అయ్యాడు. అంటే నేను అప్పుడు నిజంగా ఫీల్ అయ్యా, ఇలాంటి వాళ్ళ పేర్లు కదా నేను తెర మీద చూపించాల్సింది, ఇలాంటి వాళ్ళ పేర్లు కదా నేను గోడల మీద పోస్టర్లో చూపించాల్సింది. అంటే మనం కేవలం బహుజనులు అంటే సినిమా చూసేవాళ్ళం కాదు, తీసేవాళ్ళగా ఎదగాలి. ఇంకోటి మన పేర్లు చూసుకోవాలి. దీనిలో చాలా ఉన్నాయి. సార్ చెప్పినట్టుగా మనం ఏకం అవ్వాలి, రాజ్యం వైపు వెళ్ళాలి. రాజ్యంలో త్యాగాలు మనవి, భోగాలు మరొకరు అయినాయి. అది రివర్స్ చేయాలి, సిస్టాన్ని మనం రివర్స్ చేద్దాం. ఇప్పుడే సార్ అన్నట్టుగా మొదలైంది ఉద్యమం. దాని సినిమా పరంగానే కాదు, ఇంకా దాని రాజకీయ పరంగా కూడా తీసుకెళ్దాం. అందరం కలిసి, ఒకరిద్దరం కాదు, అందరం కలిసి ఆ విగ్రహం రూపంలో, సాంస్కృతిక రూపంలో, సాంప్రదాయక రూపంలోనే మనం చరిత్రను మరోవైపు తిప్పాలని చెప్పేసి ఆనాడు మేము చేసిన కృషిలో ఇవాళ వేలాది విగ్రహాలు వచ్చాయి. నేనేమంటానంటే సోదరుడికి అదే చెప్పాను. ఆ రోజు మా సోదరుడు విగ్రహం పెట్టిన తర్వాత నేను సినిమా తీస్తా అన్నాడు. నేను అన్నప్పటికే శ్రీరామలయ సినిమా అంకేతో 2-3 సినిమాలు వచ్చాయి. శంకర్ అని ఒక పద్మశాలి యూనివర్సిటీలో మాకంటే సీనియర్ ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అన్న ఇట్లా మేము సినిమా తీద్దాం అనుకుంటానంటే అది ఒకటే అన్నాడు, ఈయన గొప్ప మహానుభావుడు, ఈయన చరిత్ర తీయాలంటే నేను 6 నెలలు చదవాలి, చదివిన తర్వాత తీయాలన్నా వద్దా చెప్తా. నేను ఇప్పుడిప్పుడే ఈ ఇండస్ట్రీ మనది కాదు, ఇది ఎవరి చేతుల్లో మీ అందరికీ తెలియంది కాదు, ఆడ నిలదొక్కొని నిలబడాలి, మన వర్గాలకి భరోసా కల్పించాలంటే నాలాంటి వాడు ఆదిలోనే అంశపాది కాకూడదు. అందుకు కాబట్టి నేను దాన్ని ఇప్పుడే తీయలేను అన్నప్పుడు మా గౌడ సోదరుడు రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి ఆయన సినిమా తీస్తానంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయన్నా సినిమా కావాలి, మన చరిత్ర పోవాలని చెప్పేసి ఆయనకు అప్పచెప్పడంతో ఈ సినిమా తీశాడు. కానీ అంబేద్కర్ సినిమా తీసినప్పుడు ఎంతమంది చూసారో లేదో కానీ అంబేద్కర్ సినిమా బాహుబలి సినిమాగా ఆడకపోవచ్చు,
కానీ భావజాలంతో లక్షల గుండెల్లో అది చాటుకుందనేది మనం చెప్పాల్సుకున్నాం. నేను ఏంటంటే అదే సర్వాయి పాపను చూడకపోవచ్చు, కానీ ఇవాళ వేల విగ్రహాలకి అది ఒక ఐకాన్గా మారింది. నేను దొడ్డి కొమ్మరేది కూడా నేను ఎందుకు చెప్తానంటే, ఏ పాలకుర్తి కేంద్రంగా జరిగిందో అక్కడ దొడ్డి కొమ్మరే విగ్రహం, చాకల ఇలమ విగ్రహం, సర్వాయి పాపన విగ్రహం, షేక్ బందర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, అక్కడ మొత్తం ఒకే ప్రాంతంలో ఎక్కడ లేనట్టు విధంగా ఆ ప్రాంతంలో 5 విగ్రహాలు ఉన్నాయి. దానికి ఉద్యమకారుల చౌరస్తగా ఆ రోజు అక్కడ నామకరణం చేశారు. అంటే చరిత్రలో మనం మార్పు తీసుకురావడంలో మనం మరో రూపంలో మనం వెళ్ళాల్సిన వస్తుంది. కాబట్టి మీరు ఆ స్పృహతో పనిచేస్తారని ఆత్మవంచన లేకుండా మన వర్గాలకి భవిష్యత్తులకు ముందు భవిష్యత్తులకు మనమే నడిపించాలన్నప్పుడు ఈ ఏదైతే దొడ్డి కొమరే సినిమా తను చెప్పిన విధానాన్ని నాకు బాగా నచ్చి, ఈ వృత్తుల చరిత్ర ఉండాలి, ఈ వర్గాల చరిత్ర ఉండాలి, మన చరిత్ర భవిష్యత్తుకి ఒక దిక్సూచిగా మారాలని చెప్పేసి సేనాపతికి చెప్పాను. అదేవిధంగా అందరం కూడా దీన్ని ఇన్వాల్వ్ అవుదాం. మన భవిష్యత్ తరాల చరిత్రని మనమే రూపొందించుకుందాం. ఈ రాజ్యాధికారంలో మన జెండా బాతనంత కాలం బానిసలు అవుతాం. బానిసలు కాదు, బహుజనులుగా మనం నిలబడదామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. తలా 2 నిమిషాలు మాట్లాడాల్సింది, ఎందుకంటే వక్తలు చాలామంది ఉన్నారు. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ 57 కులాల రాష్ట్ర అధ్యక్షులు నరహరి సార్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. ప్రియమైన కుల బంధువులకు, రాష్ట్ర అధ్యక్షులకు, మన సేనాపతి గారు ఈ యొక్క కార్యక్రమం కృతజ్ఞత సభ ఏర్పాటు చేసినందుకు, ఈ యొక్క పెద్దలు కుల సంఘాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చినందుకు వారికి కూడా ఇలాంటి ప్రోగ్రాంకి మనము సపోర్ట్ అవసరము. ఎందుకంటే మీడియాలో కూడా కానీ ఎక్కడ కానీ మనకు ఎంత పెద్ద వార్త వచ్చినా మన వార్త రాయరు. కనుక ఇదేంటంటే మన ఇల్లు మనదే, మన ఒక విషయము మనమే చెప్పుకోవడానికి ఇదొకటి మంచి అవకాశము. ఈ సేనాపతి గారికి కూడా ఈ మా కులాల తరపు నుంచి కూడా 57 కులాల రాష్ట్ర అధ్యక్షులుగా, ఒక జోగి కులం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మా చిన్న కులాలు ఎవరు ఎప్పుడే కానీ దొమ్మర, గంగిరెద్దుల, జోగి చిన్న కులాలు కూడా ఎప్పుడు తెర మీదకి రావు. మీరు చూడండి, ఎప్పుడే కానీ 4-5 కులాలు తెర మీద మీకు వస్తూ ఉంటాయి. మేము కూడా ఉన్నాము, మేము కూడా సమాజంలో ఉన్నాము. మాకు కూడా ఈ చిన్న కులాలకి ఇంతవరకు ఏ పోస్టు రాజకీయంగా ఎదగకుండా చాలా మనకు కొట్టుమిట్టుతున్న కులాలు అనేకంగా ఈ యాచక కులాలు చాలా ఉన్నాయి, వృత్తి కులాలు, సేవ కులాలు కూడా. మాకు కూడా ఈ చిన్న కులాలకు కూడా మీ అందరి సహకారము ఉండాలని భావిస్తూ, ఎందుకంటే వక్తలు చాలా విషయాలు వ్యక్తం చేయడం జరిగింది, సమయం చాలా తక్కువ ఉంది కనుక మా శాయశక్తుల సేనాధిపతి గారికి కుల సంఘాల తరపు నుంచి కూడా మాకు పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ. ఖచ్చితంగా సార్, దీనిలో అన్ని కులాలను చూపిస్తాం. ఏ ఒక్క కులాన్ని మేము ఏం లేదు, 100% తెలంగాణలో ఉన్న ప్రతి కులాన్ని, మన బహుజన కులాలని 100% మన సినిమాలు ఎక్కడో దగ్గర చూపిస్తాం. మన జీవన విధానాలు, మన స్థితిగతులు అన్నీ ఉంటాయి దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సభకు నమస్తే. ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాలంటే సేనాపతికి లక్షల దండాలు. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం నాకు సేనాపతి పరిచయం అయినాడు. భారత రాజ్యాంగం అందరి కల్పించినట్టుగానే మాకు కూడా హక్కులు కల్పించిన, కానీ మేము ఆ హక్కులను వినియోగించుకునే పరిస్థితుల్లో మా సమాజం మా కులాల ప్రజలకు అది తెలియదు. కాబట్టి ఇంకా చాలా సమస్యలను మేము ఎదుర్కొంటున్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సభకు హాజరైన అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒకటి. రెండవది వచ్చేసి, సేనాపతి మా సెంచార జాతులను ప్రభుత్వాలే మర్చిపోయినాయి 76 ఏళ్ల నుండి. కానీ ఒక ఉద్యమంగా దొడ్డి కొమరయ్య గారి సినిమా తీయడానికి మా సెంచార జాతి బిడ్డలను కూడా
ఇందులో సహా నిర్మాతగా పెట్టుకొని సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి మా సెంచార జాతుల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇందులో ఇప్పటి వరకు చూసుకుంటే నిర్మాత అనగానే 1-2 పేర్లు మాత్రమే వస్తాయి, ఎక్కువ మట్టుకు ఒకటే పేరు వస్తుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. నిర్మాతలు అనగానే దాదాపు అయినా కానీ 2-3 పేజీల సంబంధించినటువంటి పేర్లు రావడానికి 186 కులాలతోటి తను కోఆర్డినేట్ చేస్తూ ఈ సినిమా తీయడం అనేది చాలా గొప్పకరమైన విషయము. తప్పకుండా ఈ సేనాపతి నిరంతరం ఈ సినిమా కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు తిరిగి కుల పెద్దలతో మాట్లాడి ఆ కుల వృత్తులు కూడా ఈ సినిమాలో వచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి చేస్తున్నాడు కాబట్టి మనం అందరం ఇడికొచ్చినాం. కాబట్టి ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడు కాబట్టి తప్పకుండా సేనాపతికి విజయం బానిస అవుతుందని ఈ సభాముఖంగా ఆయనకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీనివాస్ గారు నాకు పరిచయం లేదు కానీ ఇప్పుడు పరిచయం చేసుకున్నాను. అదేవిధంగా పెద్దలు మల్లన్న గారు మరి బాగా మాట్లాడే వక్తలు ఇక్కడ ఆసీనులైనారు. నిజంగా సమయం లేదు కాబట్టి మీరు ఇచ్చిన సమయాన్ని మేము కూడా చూసుకుంటూ, నేను సంగార మోచి అంటే ఒక చర్మకార జాతికి చెందినటువంటి వ్యక్తిని. మరి మాకు కూడా అసలు మైకులు పట్టుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడగలుగుతాం. ఇవాళ మైకులు కూడా అందించి మాకు ఒక స్థానం కల్పించారంటే నిజంగా అది చాలా అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనమే మన రాతలు మనమే రాసుకోవాలని చెప్పేసి మిత్రుడు చెప్పాడు ఇందాక. మన చరిత్రను మనమే రాసుకోవాలి, ఎవడు రాయడు. కాబట్టి మన బాధలు మనమే చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. అయితే చర్మకారుల జీవితాలు కూడా చాలా ఉన్నాయండి. వాళ్ళ బతుకులు కూడా ఇప్పుడు ఏమైందంటే యాంత్రికమైపోయింది. వాళ్ళ జీవన విధానం మొత్తం పూర్తిగా యాంత్రికమైపోయింది. మొత్తం ఇళ్లల్లో కుటీర పరిశ్రమలు ఉండే వాళ్ళ పరిశ్రమలు తోళ్ళ పరిశ్రమలు, కాఫ్ చెప్పులు అని చెప్పి చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఇవాళ వాళ్ళ వృత్తి మొత్తం పూర్తిగా యాంత్రికమైనందుకు వాళ్ళ బతుకులు మొత్తం ఫుట్పాత్ల మీదకి వచ్చినాయి. అంటే కొత్త చెప్పులు తయారు చేసే వాళ్ళు కూడా పాత చెప్పుల రిపేర్కి వచ్చేసారు వాళ్ళ బతుకులు. ఇది వాళ్ళ జీవన విధానం ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏం చేయవు. నేను కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నా. ఇప్పుడు ఆ పరిచయం అవసరం లేదు. వారు ఉపకులాలలో కూడా పనిచేస్తున్నా కాబట్టి మేము మా వయసు సరిపోదేమో రానున్న రోజులలో మరి మా బతుకులను మొత్తం ముందలు తీసుకోవడానికి మరి ఎవరు పుడతారో మరి వాళ్ళు ఆ బాధ్యతగా మేము ముందలు నడుచుకుంటూ వాళ్లకు మేము ఒక ముందు నడుస్తుంటూ మరి వెనకాల కూడా వాళ్ళను తయారు చేయాల్సిన అవసరం మాకుంది. వారు మిత్రులు సేనాపతి గారికి ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య సినిమా చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని కుల సంఘాల అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరి సోదరునికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరి ఇక్కడికి విచ్చేసిన దొడ్డి కొమరయ్య వారసులందరికీ పేరు పేరున డిఎన్టీ సంక్షేమం తరఫున, బోయా క్లబ్ పర్సన్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, మిత్రులారా, లక్ష్యం గొప్పదైనప్పుడు అది సాధించడం చాలా చిన్నదని నేను సేనకి ఎప్పుడో చెప్పిన మాట. మా జిల్లా ఆయన ఎక్కడ నచ్చిండకంటే ఇండియాలో నాకు జ్ఞాపకం పెట్టుకోండి, మనం అమరవీరులకు స్తూపాలు కట్టినాం. వాళ్ళు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వీరులకు స్తూపం కట్టిన వాళ్ళు. అందుకే నేను ఆయన నచ్చిండు. నాకు స్పెషల్ ఏంటంటే ఎక్కడో దగ్గర మంచి దగ్గర ఒక స్పెషల్ కనపడాలి ఏడైనా కూడా. ఆ స్పెషలే మన ఈయన విజయానికి పనికొసరా లేదో తెలుస్తుంది. నేను ఆ ఊరికి వెళ్ళి చూసి వచ్చిన నిజమా కాదని తెలుసా. నేను అనుమానించిన ఆ జిల్లాలో ఉట్టి కూడా అసలు నిజంగా ఈ తెలంగాణ అమరవీరులకు కట్టినాక చూసినా, తెలంగాణ అమరవీరుల సాయుధ పోరాటం చూసినా, అన్నీ చూసినా కానీ అసలు నిజంగా ఇండిపెండెన్స్ అంటే దేశాన్ని స్వతంత్రం తెచ్చిన వాళ్ళకు కడతారు ఆ స్తూపం. ఆ ఊళ్ళో ఆయనే కట్టించాడు. అందుకే నచ్చిండు. అందుకే మన అందరం 10,000 కడదాం కుల సంఘాలుగా. నేను ఒక మాట చెప్తా, మనం ఎవడో మీటింగ్ పెడితే ఎల్బీ స్టేడియం నిండుతుంది, ఎవడో పెడితే ఎన్టీఆర్ స్టేడియం నిండుతుంది. మన కులాలకు అంటే సరే పనులు ఉండొచ్చు అన్న, నేను పని రాలేను, నా తరపున మా కులం తరపున పంపిస్తున్నాను చెప్పడానికి ఏమైనా బరువా మన అందరికీ? నాకు అర్థం కాని విషయం ఏంటంటే
మైక్ ఇస్తే గంటన్నర మాట్లాడానికి రెడీ అవుతారు, కానీ ఏమన్నా జగనన్న చెప్తలేవు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పుట్టిన కుల సంఘాలన్నీ మా ఇంట్లో జడ్చలా పుట్టినాయి. అందులో నాయకుడు మా వెలికట్ట విజయ్ కుమార్ గౌడ్. అందుకే స్పీచ్ ఇచ్చేటప్పుడు కొంత వినాలి, మనం ఇని నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలి, ఇంప్లిమెంట్ ఏం చేయాలి. ఈసారి నెక్స్ట్ మీటింగ్లో 141 బీసీ కుల సంఘాలందరికీ మనం కూడా పిలుద్దాం, దొడ్డి కొమ్మరాయ వారసుగా నిలుద్దాం, 10,000 కడదాం. సినిమా అక్టోబర్ 10 రిలీజ్. నేను అడిగిన సేనా లేట్ అవుతుంది, స్టార్ట్ చేయి, ఏదైనా అయితే లేపుదాం పైకి అని చెప్పిన. ఎందుకంటే సినిమా ఆగకూడదు అని లక్ష్యం. అంటే అన్న దసరా నాడు ఏదేమైనా స్టార్ట్ చేస్తా అన్నాడు. ఆయన ఏమనంటే దసరా నాడు స్టార్ట్ చేస్తున్నా అక్టోబర్ 10 అని అది డేట్ ఏదో చెప్పినట్టుండు. అందుకే ఇప్పుడు కూడా కట్టనోళ్ళు ఈ 33 జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి కుల సంఘ అధ్యక్షులైనా సరే, స్టేట్ అధ్యక్షులైనా సరే, ఫస్ట్ మనం ఆయన ఏదైతే లక్ష్యం కోసం వచ్చిండో ఆ లక్ష్యాన్ని నెరవేరాలంటే ముందు మనం 10,000 కట్టాలి. ఇది మైండ్లో పెట్టుకోండి అందరం. మనం ఎన్నైనా మాట్లాడవచ్చు, దొడ్డి కొమ్మరాయ వారసులు అని చెప్పొద్దు, దేశ సంస్కృతి చెప్పొద్దు, రేపు పొద్దుగా 2018లో BCCM అని చెప్పవచ్చు. కానీ ముందు దొడ్డి కొమ్మరాయ రిలీజ్ చేద్దాం. మన యూనిటీని, మన ఐక్యతను మనం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడే చెప్తుండు మన జోగి నారాయణ గారు, 57 కులాల అధ్యక్షులతోన సభ్యత చేయించే బాధ్యత నీదన్నా. ముందు ఒకసారి సఫలు కొట్టుండు అన్నకు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మా శ్రీనివాసకి చెప్తలేను అనుకుంటున్నాడు, జరగనా అక్కడ తెగల నాయకుడు ఆయన్ని. సో మన అందరం ఈ 10,000 రూపాయలు కట్టిద్దాం, సినిమా స్టార్ట్ చేపిద్దాం, సినిమా రిలీజ్ చేసే విధంగా అందరం పనిచేద్దామని తెలుసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ లీడర్. ఇప్పుడు మన బోధన 2 నిమిషాలు ప్లీజ్, ఫాస్ట్. మీ క్యాస్ట్ నేమ్ చెప్పి ఒక 1 మినిట్. మన సహనిర్మాత కూడా హైదరాబాద్ జిల్లా నుంచి సహనిర్మాతగా జాయిన్ అయ్యారు అన్నగారు. థ్యాంక్ యూ. సారోలు సోమవంశ క్షత్రియ సంఘం నుంచి నాయకుని, వేదికపై సైనాధిపతి వేదికపై ఉన్న అందరికీ నమస్కారం ఉదయపూర్వంగా. అన్ని కులాల నుంచి అందరికీ ఉదయపూర్వంగా నమస్కారాలు. మా కులానికి కూడా మాది అల్పసంఖ్య ఉన్నది, సారోలు సోమవంశ క్షత్రియ సంఘం. ఆ కులానికి కూడా మన బీసీ సంఘాలు అందరూ మాకు తోడుగా ఉండాలని ఈ దొడ్డి కొమ్మరాయ ఫిలిం సైనాధిపతి గారు తీయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఒక్క కులం గురించి ఒక్కొక్క షార్ట్గా కొద్దిగా ఇవ్వాలని నా మనవి. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు కుర్మ సంఘం నుంచి పర్వతాలన్న 1 నిమిషం అన్న, 1 నిమిషం. మా మేడ్చల్ జిల్లా దొడ్డి కొమ్మరాయ సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్ కూడా 1 నిమిషం అన్న. ఈ సభాధ్యక్షులు మన సేనాధిపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మనం ఏంటంటే దొడ్డి కొమ్మరాయ వంశంలో పుట్టిన మేము కుర్మా జాతి, మేము నివాసం కూడా మేము పుట్టిన భర్త కూడా జనగాం జిల్లానే అని ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇన్ని రోజులు ఎన్నో సినిమాలు తీసినారు, ఎవరో తీసినారు, కానీ మా కులాన్ని ముందు తీసుకొచ్చిన సేనాపతిని నేను అనుకుంటా దొడ్డి కొమ్మరాయ పుట్టిండేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అతను వేరే కులం ఉండి కూడా ఎక్కడో పుట్టి వచ్చి అక్కడ గ్రహించి ఆ కాన్సెప్ట్ ముందు తీసుకొచ్చి అలా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు. అతను నాకు 2 సంవత్సరాల పరిచయము. అతని వేలో నేను కూడా వెళ్తున్నా, తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్పి నాతో అయినంత వరకు నేను కూడా అతనికి సహకారం చేసుకుంటూ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతం మేడ్చల్ జిల్లా చైర్మన్ చేస్తున్నాను. జనగాం జిల్లా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కూడా నేనే అక్కడ వెళ్ళి పరిచయం లేనప్పటి నుంచి అప్పటి నుంచి కూడా తిరుగుతున్నాను. మళ్ళీ కరీంనగర్ కూడా వెళ్ళాం, వేములవాడ కూడా వెళ్ళాం. అందుకోసం మన అందరం బహుజనులం ఏంటంటే విడిపోయి చెడిపోతున్నాం. మనకు హాస్పిటల్ ఏదైనా ఎవరు మనం చెడగొడతలేరు, మనమే చెడిపోతున్నాం. రాజకీయ నాయకులు మనల్ని వాడుకుంటున్నారు. ఏదో రకంగా చెప్పి ఏం చేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు. మన ఐక్యత రాణిస్తలేదు. మన విలేజ్ నుంచి మండలం వరకు వచ్చినాము, జిల్లా స్థాయి రాలేదు. వీలైనంత వరకు మనం అందరం ఐక్యత ఉండే ప్రయత్నం చేయాలి. మన బడుగు వర్గాలు అందరము ప్లస్ పక్క కులాన్ని కూడా కలుపుకుంటూ మనం ముందు పోతే, రాజకీయంగా ముందు పోయినప్పుడే మనం అన్ని విధాలా ముందు పోగలుగుతామని ఇప్పుడు సోదరు చెప్పినట్టు మనం రాజకీయంగా ఐక్యత లేకపోవడం వల్ల మనం ఎవ్వరూ ముందు రాణిస్తలేరు. మనం పోతలే మనకు ఎందుకు అనుకుంటున్నాం, మైకు పట్టే అవకాశం వస్తలేదని వస్తుంటే మనం తిరగాలంటే మన ఆర్థికంగా పరిస్థితి బాగాలేవు. అట్లా ఆలోచించుకుంటూ చేయడం వల్ల మనం ఇట్లా తరతరాలు జరిగిపోతున్నాయి. మన కుటుంబాన్ని చూసుకుంటూ కొంచెం సేవ చేసుకుంటూ ముందు పోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం ముందుకెళ్తాము. ఇన్ని రోజులు వాళ్ళు పెద్ద జాతి వాళ్ళు వెళ్ళి కానీ ఇక ముందు వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు వెళ్ళకూడదంటే మనం ఐక్యత కావాలా. ఈ రకంగా మనం ముందు పోతే ఖచ్చితంగా మనం సాధిస్తామని తెలియపరుస్తూ ధన్యవాదాలు మన సేనాపతి గారికి. అన్న 1 నిమిషం అన్న. మన పర్వతాలన్న మన మేడ్చల్ జిల్లా నుంచి
30 మందిని జాయిన్ చేయించాడు సహనిర్మాతగా. అన్నకు ఒకసారి క్లాప్స్. అలాగే మా ఖమ్మం నుంచి వచ్చిన మా ఖమ్మం జిల్లా కన్వీనర్ షేక్ అబ్దుల్ రెహమాన్ గారిని ఒకసారి ఆహ్వానిస్తూ, ఇప్పుడు షేక్ అబ్దుల్ రెహమాన్ గారు ఇంతకుముందు గతంలో జిల్లా కన్వీనర్గా ఉండే, ఇప్పుడు చైర్మన్గా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే అన్న కొంచెం వర్క్ బాగా చేస్తుండు కాబట్టి అన్నను కన్వీనర్ నుంచి చైర్మన్గా ప్రకటిస్తున్నాం. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఈ సందేశం, 1 minute. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక జై భీమ్. మిత్రులారా, మహాలంక సేనాపతి చేస్తున్న ఈ యజ్ఞంలో మనందరం కులాలకు అతీతంగా ఈ యొక్క మహాయజ్ఞంలో మనందరం కూడా పాల్పంచుకునేందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం కూడా జరుపుకోవటం, అందులో సమయం తక్కువ ఉన్నది, ఒకటే నిమిషం మాట్లాడతాను. కంప్యూటర్ యుగంలో, ఇప్పుడు కంప్యూటర్ యుగంలో కొడుకుని తండ్రి కొడుకుని చూడని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల్ని మమేకం చేస్తూ మహాలంక సేనాపతి తీస్తున్న దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణంలో భాగంగా మనందరినీ కలపడం ఈ యొక్క మహాయజ్ఞం సేనాపతి గారి ద్వారా సాధ్యమవుతుందని, రాబో రోజుల్లో మనమందరం ఇదే ఐక్యతతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా మమేకమై దొడ్డి కొమరయ్య సినిమా, ఇది సినిమా కాదు, ఒక చరిత్ర సృష్టించబోతుంది. దీనందరికీ కూడా మనం అందరం కంకణబద్ధులై సేనాపతి గారికి వెనుదన్నుగా ఉండాలని ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆర్యకటక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి అశోక్ అన్న, మీరు మంచి వక్తలని నాకు తెలుసు, పాటగారని తెలుసు, కానీ ఒక 2 minutes అన్న, టైం ఎక్కువ లేదు, 20 నిమిషాల టైం ఉంది మనకి, ఇంకా కొంచెం వ్యక్తున్నారు, 2 minutes. సభకు నమస్కారం, ఉద్యమాభివందనాలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోనే ఈ సభ మారుమోగితే బాగుంటుంది. ఒకసారి అమర్ హై దొడ్డి కొమరయ్య, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, జై దొడ్డి కొమరయ్య, జై దొడ్డి కొమరయ్య. ఈ నినాదాల కారణం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోయినట్టే. తమ్ముడు, నువ్వు వెనక ఏనుగులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మేము అందరం ఉన్నాము. గజ సైన్యం నీ ఎంబడి ఉన్నది, మొత్తం అన్ని కుల సంఘాలు ముందున్నాయి. నువ్వు బాహుబలిలాగా దూసుకుపోవాల్సిందే. ఏ ముఖ్యమంత్రి కాదు, సినిమాకు సంబంధించిన ఎవరెవరున్నో అందరి మెడలు వంచి దీనికి ఎంత పర్సంటేజ్ కావాలనో మన సినిమాకు అంత తగ్గిస్తాం. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తాం. ప్రతి ఒక్కరూ గర్వంగా సినిమా చూసి వచ్చేటట్టుగా ప్రతి ఒక్క బిడ్డ, మన తెలంగాణ బిడ్డలే కాదు, ఆంధ్రాలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అరే తెలుగువాడి సినిమా అంటే వారేవా ఇదిరా వీరుని సినిమా మేము చూసినాం చాలా గొప్పగా అని చెప్పి అందరు సపోర్ట్లు కొట్టుకుంటూ బయటికి రావాలి సినిమా థియేటర్ నుంచి. ఏదో ఆల్తుపాల్తు సినిమాల గురించి వాడు అది ఇది అని చెప్పినట్టు కాకుండా, అరే ఏం సినిమానే అది దొడ్డి కొమరయ్య, బంధాలు అనుబంధాలు వీరోచితం అద్భుతమైనటువంటి పందాలు, ఇప్పుడు జరిగినటువంటి వాళ్ళు వేసినటువంటి పన్నాగాలు, ఆ దుర్మార్గుల్ని మట్టి కనిపించడానికి నిజాం సైన్యాన్ని ఎదుర్కొన్న విధానము, మళ్ళీ స్వరాజ్యం కానీ మన సాకలి ఐలమ్మ వీళ్ళందరి వీరులు ఎంత గమ్మత్తుగా చూపించుడు అనే విధంగా మన సినిమా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా సినిమా కోసం టికెట్ల రేట్లు తగ్గిద్దామా లేదా? ప్రతి ఒక్కరు సినిమా చూసినట్టు చేద్దామా లేదా? ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలుపుతున్నాం సభ నుంచి. సినిమా రీజనబుల్ రేట్లతోని మనం సినిమా నడిపిద్దాం. వచ్చిన లాభాలు కూడా గర్వంగా ఒక్కడే తింటుండు ఒక్కనికే పోతున్నాయని కాదు, ఇక్కడ 1000 మంది ప్రొడ్యూసర్లు, 1000 మంది నిర్మాతలు చరిత్ర సృష్టించబోతున్నాం. మనమంతా చరిత్ర సృష్టించబోతున్నాం. ఇది ఒక గొప్ప గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కావాలి. కాబట్టి ఈ బహుజనుల యొక్క ఇది గొప్ప విజయం కాబోతుంది. రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి సంఘం నుంచి కూడా మేము ఒక చిన్న విన్నపం, తమ్ముడు గడ్డంపల్లి లింగోజీ
5 సంవత్సరాలు కటకటాల్లో ఉండిపోయాడు మా ఆరకటిగా మహబూబ్ నగర్ బిడ్డ. ఆయనకు ఈ యొక్క కేసీఆర్ సన్మానం చేపిస్తాను పిలిస్తే నువ్వెందుకురా, నాకు దొరగాని దగ్గర మేము బానిసలుగా ఇంకా సన్మానం అవన్నీ అవసరం లేదురా అని చెప్పి వ్యతిరేకించి ఆయన సన్మానం కూడా చేయించుకోలే. కాబట్టి వీరోజు అయినటువంటి అతను, ఇంకోటి నానమ్మబాయి అయినటువంటి ఆమె ఈటలు తీసుకొని తూటాల్లాగా పొడిచి తరిమిందంట. ఆమె బిడ్డది కూడా మీకు విరోచిత కథను చెప్తా. భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కవిల జగన్నాథం. ఇక్కడ మన కుల సంఘాల అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మన సేనాధిపతి గారు మొట్టమొదటిసారిగా నన్ను ఈయన ఇది నేను చేస్తున్నానని చెప్తే పిలిపించాడు. నాకు ఫస్ట్లో పిలిపించినప్పుడు కూడా సేనాపతి గారికి ఒకటే ధైర్యం చెప్పినాను, నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలాలలో కానీ ప్రతి నియోజకవర్గాలలో కానీ నా కమిటీలు ఉన్నాయి. అలాగే అన్ని కుల సంఘాల పెద్దలను పట్టుకొని నువ్వు డిస్ట్రిక్ట్లు కాదు మండలాల నుంచి కూడా తిరుగు, నేను నీకు మద్దతు ఉంటానని తెలియజేసిన ఫస్ట్ మొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే నేను కూడా మా సంఘం పెట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో కానీ మండలాలు కానీ కమిటీలు వేసాను. ఇంతకు మొదలు ఎన్నో సంఘాలు ఉన్నాయి మా కులంలో కూడా. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే కూర్చొని మేము సంఘం అధ్యక్షులుగానే చెప్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ బాంచలు పోయి వాళ్ళ డబ్బులు తీసుకొని మా కుల సంఘాలకు ఇంతమంది ఉన్నారు సార్ అని డబ్బులు తెచ్చుకొని అందరికీ పంచుకుంటారు. మనం ఇంకా ఏడ బాగుపడతాం అని నేను ఇప్పటికీ కూడా నేను 4 సంవత్సరాలు అయింది నేను ఈ సంఘం పెట్టి కూడా. ఇప్పటి వరకు కూడా నేను ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేను. ఎక్కడ వెళ్ళినా కూడా ఏ కమిటీలు వేసినా కూడా నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మద్దతు ఇచ్చి ఇప్పుడు నా సంఘంలో 50% మహిళలకు కోటా ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు మహిళలంటే బయటికి రాలేరు ఇప్పటి వరకు మా సంఘాలలో. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, హైకోర్టు లాయర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఉన్న తర్వాత నేను సంఘం పెట్టిన తర్వాత మా క్యాస్ట్ లోపల ఒక ఆమెను ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఏదో మభ్య పెట్టి సిద్దిపేటలో తీసుకుపోయి జైల్లో వేసారు. వేస్తే అప్పుడు వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేశాడు, సార్ మీ సంఘాలలో చేరినాక మాకు ఏం ఫాయిదా, మళ్ళీ మా భార్యను తీసుకుపోయి జైల్లో వేసారు, మీ సంఘం పెట్టి ఎందుకు కానీ అన్నారు. అప్పుడు మా సంఘంలో ఆమె అడ్వైజర్గా ఉన్నది, హైకోర్టు లాయర్. ఆమెను తీసుకొని తెల్లారే సిద్దిపేటకు పోయినాను. పోయి అక్కడ ఆ కోర్టు లోపల కేసు వేయించి, మన శ్రీనివాస్ అన్న కూడా తెలుసు ఆ విషయం. కోర్టు వేసిన తర్వాత అక్కడ ఏమైందంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆమె మీద కక్ష కట్టి జైలు వేయించారు. అప్పుడు ఈమె బయటాకాలనే ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ఒక లాయర్ని పెట్టి ఈమెను ఇడిపించకూడదని ఒక లాయర్ వాళ్ళే కౌంటర్ వేశారు. పోయే వరకు ఆ లాయర్ను క్యాన్సిల్ చేసి ఆమెను అక్కడ పెట్టి సాయంత్రం వరకు ఆమెను జైలు నుంచి విడిపించినారు. ఎందుకంటే మహిళలలో అంత శక్తి ఉన్నది. అందుకే అమ్మాయి చెప్తుంది కదా మేము లాయర్ ఇదే అయినామని. అందుకే మనము మన కుల సంఘాలలో కూడా పెంచాలి. దాన్ని బట్టి కూడా అన్ని కుల సంఘాలు ఏకం కావాలి. ఎందుకంటే రెడ్డిల రాజ్యం వచ్చింది, మన వీళ్ళ రాజ్యాలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఏ పదవులు చూసినా కూడా రెడ్డిలకే వస్తున్నాయి అవి. ఎందుకంటే మనోళ్ళు ఈ బీసీ సంఘాలను పెట్టుకుంటారు. ఎలక్షన్ రాందాడివే ఎలక్షన్ వరకు ఏమంటారు, మన బీసీల మీద ఏకం కావాలని మనం తీసుకుపోయి జెండాలు పట్టిపిస్తుంటారు. నేను కూడా తిరిగినా. కానీ ఈ బీసీ సంఘాలు ఏమవుతున్నాయి, ఎలక్షన్ 2-3 రోజులు రాందాడివే సెలవడిపోతున్నారు. ఎందుకంటే నేను కూడా సంఘం పెట్టినా, అంటే నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోలేను. అంటే నేను ఏమంటున్నా అంటే ఎవరికి కించపరచలేను. మనం అన్ని కులాలు ఏకమయ్యి ఈ అగ్రవర్ణాల చేతి కింద బందీలమై ఉండకూడదు. ఎందుకంటే నేనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎల్బీ నగర్లో కూడా. ఎల్బీ నగర్లో పోటీ చేసినది మన కులపాళ్ళే మనకే వేయలేరు. అందుకే నేను ఈ సంఘం పెట్టి, లేకుంటే మా విశ్వబ్రహ్మణుల జాతిది పేపర్రా ఏడాదికి 2 సార్లు వస్తుండే పేపర్రా. ఏది విశ్వబ్రహ్మ యజ్ఞం రోజు బ్రహ్మగారి ఆరాధనది ఒకటే రోజు 2 సార్లు వస్తుండే సంవత్సరానికి. ఇప్పుడు మీరు చూడండి ప్రతి ఒక్క పేపర్లలో డైలీ వస్తుంది మా సంఘం పేరు. ఎందుకంటే యూత్ అంతా ఇప్పుడు సైన్యంగా తయారయ్యారు.
ఆ సైన్యం తయారు చేయాలంటే మనం అందరికీ సపోర్ట్ ఇవ్వాలి. అన్ని కుల సంఘాలు ఏకమై ఈ అగ్రవర్ణాల జాతినే లేకుండా నాశనం చేయాలనే ఉద్దేశంతో నేను ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఏబీసీ సంఘాల మీటింగ్ పెట్టినా కూడా నేను వెళ్ళి తెలియజేస్తాను. అది కూడా సేనాపతికి కూడా అదే చెప్పిన, నీవు ఏదో ఒక సంఘం పట్టుకుంటే కాదు, ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అందరినీ పట్టుకొని నువ్వు తిరిగి ఈ జనగామ కాడికి రమ్మంటే కూడా నేను పోయినా, ప్రతి డిస్టిక్ పోయినా కూడా సేనాపతి నాకు ఫోన్ చేస్తాడు, సార్ మీ సంఘంలోకి వెళ్ళేవారు అన్నారు, ఫలాని వ్యక్తి ఉన్నాడు, నువ్వు చేసుకో అని చెప్పిన. ఇట్లా సేనాపతి గారు ముందుకు పోవాలని, మరి ఈ సినిమా కూడా ముందంజలో పోవాలని దానికి నేను మద్దతు ఉంటానని కూడా తెలియజేస్తూ జై విశ్వకర్మ. మనకు 2 సంవత్సరం అయినాయి మనకి కలిసి. అప్పుడు దాన్ని చూస్తున్నాను నేను మీ పని. ఎందుకంటే 30 సంవత్సరంతో నేను అహిర్ సమాజ్లో పని చేస్తాం. నాకు ఎరక ఉంది పని ఎట్లా చేయాలి, ఇట్లా బాధలు వస్తాయి, ఇట్లా ప్రాబ్లం వస్తాయి, ఫైనాన్స్ ప్రాబ్లము, ఇంకా వేరే వాళ్ళు మనం చేస్తే వేరే వాళ్ళు మనకు ఎట్లా గుంజుతారు, ఎట్లా కిందికి చేస్తారు, అది నాకు మంచిగా ఎరక ఉంది. నేను ఎక్కువ చెప్పాను, నేను పని చేస్తా, చెప్పేది తక్కువ ఉన్నాయి, పని చేసేది ఎక్కువ ఉన్నాయి, నా సిస్టమ్ అట్లా ఉంది. అదే మీకు సాయం కావాలి, అది ఏం కావాలి, మేము ఇమ్మడ ఉంటాం. ఎప్పుడైనా యాదవ్ అహిర్ సమాజ్ లేక ఇంకా మా వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడతా, మీరు ఒక సమయం ఏంటి నేను పోయి కల్పించి వాళ్ళతో మాట్లాడితే మొత్తం పూర్తి సపోర్ట్ ఎట్లా కావాలి, ఏం కావాలి, మనం కూర్చొని ఒకసారి మాట్లాడితే అది జల్దీ చేయాలి, మనం తొందరగా చేసి మంచిగా ఒక తీసి మెసేజ్ చేయాలి. ఇంకొక వేరే విషయం, మేడం చెప్పినంత విషయం, ఆ మేడంకు కూడా ఏం హెల్ప్ కావాలంటే మేము చెప్పిస్తాం. మనం గవర్నమెంట్ ఉంది, బీసీ మినిస్టర్ మీరు చెప్పినారుగా మీ కులం కోసం, అది కూడా బీసీ మినిస్టర్ మనవాడు ఉన్నాడు, ఇంకా బీసీ కమిషన్ కూడా మన వాళ్ళు ఉన్నారు. ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, మేము తీసుకుపోయి కల్పించి మాట్లాడిపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. మైనార్టీలకు భవిష్యత్తు రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని మనందరికీ విజ్ఞప్తి చేస్తే అవకాశం ఇచ్చినందుకు, ఇంకా మనకు టైం లేదు, 1:30కే క్లోజ్. ఇది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా నిర్మాత డైరెక్టరు మహాలంక శ్రీనాథపతి గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశానికి సహా నిర్మాతలుగా వచ్చిన స్నేహితులకు, అలాగే దొడ్డి కొమరయ్య అభిమానులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క మహాయజ్ఞాన్ని చేపట్టిన మహాలంక సేనాపతి గారికి మనం నిజంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ సపోర్ట్ ఇద్దాము. ఇది చిన్న విషయం కాదు, ఇప్పటికి దాదాపు 100 ఏళ్ళ కిందటి చరిత్ర. అప్పటి హావభావాలు, కట్టుబాట్లు, సినిమా, కచరాలు, బండ్లి, మన కషీరు, అలాంటి అప్పుడు ఈ డాబా ఎండు ఇట్లా అలాంటి వాతావరణాలను కల్పిస్తూ తీయడం అంటే చాలా ఒక గొప్ప యజ్ఞం. అది నిజంగా ఈ విషయాలు మాత్రం ఎల్లకాలం మీకు సహకరిస్తాము. అదే ఈ సినిమా సక్సెస్ కావడానికి ప్రతి కులాన్ని యొక్క ప్రాతినిధ్యం అక్కడ చూస్తే అందరూ నా సినిమా, నా కులం సినిమా అనే విధంగా ఉండి ఈ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నేను కూడా సహ నిర్మాతగా చేరుతుందని ప్రకటిస్తున్నాను. సార్ నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నా సార్ అప్పుడు. అయితే ఇప్పుడు చరిత్ర నాది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన దొడ్డి కొమరయ్య గారి చరిత్రను, గతంలో జరిగిన చరిత్రను రాబోయే తరాలకు ఇంత జరిగిందా అని చిత్ర నిర్మాత రేపు చూపెట్టాలని భారత రాజ్యాంగంలో 4120 అసెంబ్లీ స్థానాలు, 543 లోక్సభ స్థానాలకు, 245 రాజ్యసభ స్థానాలల్లో బీసీల వాటా, సంచార జాతుల వాటా ఖచ్చితంగా రాజ్యాంగపరంగా కావాలని మా దర్శకునికి ఇది ఒక పాయింట్గా అందులో సినిమాలో చూపెడతారని, అట్లాగే అణగారిపోయే కులాల ఆశలను ఈ భారత రాజ్యాంగంలో రాయబడ్డది ప్రతి ఒక్కరికి భారతదేశ ఫలితాలు అందాలని, అది కూడా మీరు ఒక అంశంగా చూపెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సేనాపతి గారికి మా కుల సంఘాల తరపున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ దొడ్డి కొమరయ్య గారి సినిమా అనేటువంటి మహాయజ్ఞాన్ని స్టార్ట్ చేసినటువంటి సేనాపతి గారికి అన్ని విధాలా మా సంఘం తరపున సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేస్తూ, ఈ మహావీరుడైనటువంటి నైజాం రజాకారులకు ఎదురొడ్డి పోరాడిన దొడ్డి కొమరయ్య గారికి నివాళిగా 4 లైన్లు. తారలందు తార నీవు, తెలంగాణ బిడ్డ నీవు, దొడ్డి కొమురన్నా నీ త్యాగమెన్నడు వృధా పోదు. విష్ణూరు గడిలోని కడివెండి గ్రామమందు పేద ప్రజల నోళ్ళు కొట్టి, గోళ్ళు పీకి గోస పెట్టి, వెట్టి దోచిన దోషి ముక్కుల భూస్వాముల గుట్టు విప్పి, పోరు బాటల నడిచినావు అన్న కొమురన్నా. తారలందు తార నీవు, తెలంగాణ బిడ్డ నీవు, దొడ్డి కొమురన్నా నీ త్యాగమెన్నడు వృధా పోదు.
నైజాము రజాకారుల నక్కజిత్తులకెదురు నిలిచిన నరసింహులు మోహన్ రెడ్డి దొడ్డి మల్లయ్య జట్టుగట్టి ఊరు ప్రజల కండ నిలిచి తొడగొట్టిన శూరులారా. అమరుడు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మించడం సేనాపతి గారు, దాంట్లో మమ్మల్ని కూడా తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం తరఫున మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా సినిమా నిర్మాణంలో కానీ విడుదలైన తర్వాత దాన్ని సక్సెస్ చేయడంలో కానీ మా వంతుగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి, ఇంకా తెలంగాణలో అమరులైనటువంటి మహావీరులని చరిత్రని ఇంకా చాలామందివి కూడా భవిష్యత్ తరాలకు తెలియజేసే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలాంటి వీరుల చరిత్రలు ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మా తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం తరఫున మేము తప్పకుండా సహాయ సహకారం అందిస్తామని చెప్పి ముగిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు, కుల సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం చేద్దాము అన్న రోజు నిజంగా ఒక చిన్న అబ్బాయి, మనతో పాటు మనకన్నా చిన్న వయసులో చిన్నగా ఉన్నాడు అబ్బాయి, అసలు చేయగలుగుతాడా, ఇంత ముందుకు పోగలుగుతాడా అనే సంశయంలో ఉన్న రోజుల్లో నిజంగా ఇంతమంది కుల సభ్యులు అందరూ కూడా, అన్ని రాష్ట్ర అధ్యక్షులు కూడా వారికి సహకారం చేయడము, వారందరినీ కలుపుకొని ఒక్కసారికి 4 సార్లు ఫోన్ చేయడము, ఎక్కడ ఏ జిల్లాలో పోయినా కానీ మన జిల్లాలో ఉన్న మన కుల సంఘాలకు కూడా మనము ఒక ఇన్ఫర్మేషన్ పంపించడము, వారందరూ కూడా వారికి సహకారం చేయడం, వారి లోపల నిజంగా ఒక ఉత్సాహము. ఎంతోమంది ఎన్నో రకాలుగా సినిమాలు తీద్దామనుకుని కొంతవరకే వచ్చేసి ఆగిపోయినలు. కానీ ఈరోజు నిజంగా సేనాపతి గారు ఒక సైన్యాన్ని పెట్టుకొని నిజంగా ముందుకెళ్ళారు. చాలా గ్రేట్. అసలు నిజంగా తప్పనిసరి అన్న మీరు చేసే కృషి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్న మన కులాలన్నీ కూడా 6వ తెలంగాణ ఉద్యమంలో ఈ సంచార కులాలు, ఈ ఎంబీసీ బీసీ కులాలన్నీ కూడా ముందు ఉండి ఆ రోజు ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాట స్ఫూర్తిగా నిజంగా మీరు అన్ని జిల్లాలకు వెళ్తున్నారు, అందరినీ కలుపుకొని పోతున్న. ఇది మీ సినిమా కాదు, మనందరి సినిమా. ఈ కుల సంఘాలు, బీసీలో ఉన్న కుల సంఘాలన్నీ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విడుదలవుతుందా, ఎంతవరకు షూటింగ్ జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నారు. మా వంతు పూర్తి సహకారం ఇస్తాము. ఖచ్చితంగా అన్ని రకాల కూడా ఫైనాన్షియల్గా కూడా ఏదైనా అవసరం ఉన్నా కానీ మేము ఖచ్చితంగా ముందుకుంటాము. అదేవిధంగా మీకు ప్రమోషన్లో కూడా ఖచ్చితంగా మేము ముందుండి సహకారం చేస్తామని అందరి కుల సంఘ సభ్యుల మధ్యలో మేము కూడా మీకు సహకరిస్తామని చెప్తున్నాం. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా కుల సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. అమ్మగారులు సాహిత్యవేత్త సార్ని ఒక్క నిమిషం సార్. సేనాపతి గారు, సభలో ఉన్న కుల సంఘ నాయకులు, మిత్రులు అందరికీ నమస్కారం. ఇది దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం అనేది కేవలం అన్ని సినిమాల లాంటిది కాదు. ఇది ఒక చరిత్ర, మనకు మరుగునబడ్డ చరిత్రను మనం నిర్మించుకోవడం. బహుజన సమాజం, బహుజనులందరూ కూడా వాళ్ళ చరిత్రను వాళ్ళు నిర్మించుకోవడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మన చరిత్రను వాళ్ళు వాడుకున్నారు. సీమాంధ్రులు ఇదివరకు, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా డబ్బు సొమ్ము చేసుకోవడానికి వాడుకున్నారు. కానీ బహుజనులనే ఇందులో భాగస్వాములను చేసి బహుజనుల యొక్క అభిప్రాయాల మేరకు, బహుజనుల యొక్క అనుభవాల మేరకు గతంలో సాయుధ పోరాటంలో జరిగిన సంఘటనల ఆధారంగా వాటిని చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా అనేక సమావేశాలు, అనేక కార్యక్రమాలు, అనేక రకాల ఇవి జరుగుతున్నాయి. వీటన్నిటికీ మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను జైభీములు తెలియజేస్తున్నా, మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇది మన చరిత్ర. ఇది ఒక సేనాపతి గారు సినిమాకు మనం సహకరించడం కాదు, ఇది అందరం మనము అని భావించినప్పుడే మనం ఇందులో భాగస్వాములం కాగలుగుతాం. మనం అందరూ 10,000 ఇచ్చి సహనిర్మాతలు కానక్కర్లేదు. సహనిర్మాతలు అయిన వాళ్ళు కావాలి, సహనిర్మాతలు కాని వాళ్ళు కూడా వాళ్ళ విలువైన సూచనలు, వాళ్ళకు సంబంధించినటువంటి గత చరిత్ర, సాయుధ పోరాట కాలంలో వాళ్ళ తాతలు ఎక్కడెక్కడైతే పాల్గొన్నారో, ముఖ్యంగా
దక్షిణ తెలంగాణలో ఇది జరిగినప్పటికీ ఇది విస్తరించింది ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీము ఎట్లనో మనకు కరీంనగర్లో అనబేరి ప్రభాకర్ రావు అని తొలి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు. ఇక్కడ దొడ్డి కొమరయ్యనేమో భూస్వాముల గుండాల చేతిలో బలి అయితే రజాకార్ల చేతిలో ఎన్కౌంటర్లో వీరోచితంగా పోరాడి 13 మంది దళ సభ్యులను రక్షించుకుంటూ అనేకసార్లు తప్పించుకొని మాందాపూర్ గుట్టలలో అమరుడైనటువంటి అనబేరి ప్రభాకర్ రావును ఈ సినిమాలో కూడా చిత్రించడం, వారు ఆ ప్రయత్నంలో ఉండడం, మనం అందరం కూడా ఎక్కడా అనబేరి ప్రభాకర్ రావు గురించి చరిత్రలో లేదు. వారెంత బనారస్ యూనివర్సిటీలో ఆయన పీజీ చదివి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆర్య సమాజం ద్వారా ఇక్కడికి వచ్చి అనేక కుల సంఘాలు నిర్మించాడు. అందులో మొట్టమొదటిది పద్మశాలి సంఘం, తర్వాత గీతా కార్మికుల సంఘం, తర్వాత విశ్వబ్రాహ్మణుల సంఘం, ఇట్లా అన్ని కుల సంఘాలను ఆనాడే 1947-48 ప్రాంతంలో నిర్మించడం జరిగింది. మొట్టమొదటిసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ కుల సంఘ నిర్మాణానికి అక్కడికి వెళ్ళి బోతు నుంచి వచ్చి పాల్గొని, ఇది చెన్నమనేని రాజేశ్వరరావు రాసుకున్న జీవిత చరిత్రలో ఆయనకు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీకి కానీ అనబేరి ప్రభాకర్ రావు గారు స్ఫూర్తి అని చెప్పారు. కానీ అనబేరి ప్రభాకర్ రావు గురించి ఎక్కడ మనకు చరిత్రలో కనపడదు. అందుకే మొన్న కరీంనగర్లో జరిగినటువంటి ఒక దొడ్డి కొమరయ్య స్మారక మీటింగ్లో ఈ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నాడు. అక్కడ తులా ఉమ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఆమె ప్రతిపాదన చేసింది దొడ్డి కొమరయ్యది, తర్వాత అనబేరి ప్రభాకర్ రావుది, బద్దం ఎల్లారెడ్డిది, వీళ్ళ ముగ్గురిది మన ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. ట్యాంక్ బండ్ మీద ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత విభజన చట్టం తర్వాత తెలంగాణ వైతాళికులది మనం ఏర్పాటు చేసుకోవాలి. దీంట్లో మిగతా వైతాళికులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చాకల ఐలమ్మ తర్వాత ఇట్లాంటి ఎంతోమంది వీరులు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెరమరుగైపోయారు. కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి సినిమాతో పాటు ఒక బహుజన సమాజ చైతన్యాన్ని మనం తెలంగాణ వచ్చేదాకా ఏం కొట్లాడినాం, తెలంగాణ రావాలి అని కొట్లాడినాం. కానీ తెలంగాణ వచ్చినాక బహుజనులను పక్కన పెట్టి రాజ్యాలు వెళ్తారు. అప్పుడు పార్టీ కానీ ఇప్పుడు పార్టీ కానీ బహుజనులకు వాటా ఇవ్వట్లేదు. కాబట్టి ఈ వాటా రావాలంటే తప్పకుండా మనం చైతన్యమైన పాత్ర వహించాలి. కాబట్టి ఈ చిత్ర నిర్మాణంకు అందరూ సహకరించి ఇది అందులో భాగంగా ఈ సమావేశానికి మీరు నన్ను ఆహ్వానించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.